తాజా అంశం చూస్తున్నాం. తెలంగాణ నిజామాబాద్ జిల్లా బోధన్లో ఉగ్రవాద లింకులపై విచారణ కొనసాగుతోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జైపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తాజా అంశం చూస్తున్నాం. తెలంగాణ నిజామాబాద్ జిల్లా బోధన్లో ఉగ్రవాద లింకులపై విచారణ కొనసాగుతోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జైపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జైపాల్, డానిష్ అనే ఉగ్రవాది అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో పేలుళ్లకు కుట్రలు పంపుతున్న సమాచారంతో ఢిల్లీ ప్రత్యేక విభాగ పోలీసులు, అదేవిధంగా జార్ఖండ్ నిరోధక పోలీసులు కావచ్చు, స్థానిక పోలీసులు కూడా గుర్తించారు. దీంతో మంగళవారం రోజున డానిష్ అనే ఉగ్రవాదిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే డానిష్ అనే ఉగ్రవాది ఇచ్చిన సమాచారంతో దేశంలోని దాదాపు 6 చోట్ల ఢిల్లీ ప్రత్యేక విభాగ పోలీసులు అయితే సోదాలు జరిపారు. అందులో భాగంగానే నిన్న నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో పోలీసులు పట్టణానికి విచ్చేసి దాదాపు 4-5 గంటల సేపు విస్తృతంగా సోదాలు జరిపారు. సోదాల్లో భాగంగా ఆ పట్టణంలోని ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడి నుంచి తుపాకీ, అదేవిధంగా బుల్లెట్లు, యువకుడి నుంచి ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ మొబైల్ ఫోన్లో ప్రత్యేక యాప్ ఉన్నట్లయితే పోలీసులు గుర్తించారు. ఆ ప్రత్యేక యాప్లో తమ వర్గంపై దాడి చేస్తే ఏ విధంగా స్పందించాలి, ఎట్లా తమ వర్గాన్ని కాపాడుకోవాలని మాట్లాడుతున్నట్టయితే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అదేవిధంగా దాదాపు అంటే ఇంకా బుల్లెట్లు కావచ్చు, అదేవిధంగా మారణాయుధాలు ఎట్లా సమకూర్చుకోవాలనే అంశాలపై చర్చిస్తున్నట్టయితే పోలీసులు గుర్తించారు. అయితే ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎడపల్లి మండలం కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ తరలించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో దాదాపు నిజామాబాద్ సిపి పర్యవేక్షణలో 4 గంటల పాటు విచారించి అనంతరం ఆ బోధన్ కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే బోధన్ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం పీటీ వారెంట్పై యువకుడిని ఢిల్లీకి తరలించారు. అయితే ఢిల్లీకి తరలించిన అనంతరం అక్కడ కూడా కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి తరలించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అయితే రిమాండ్కు తరలించిన అనంతరం అతన్ని కస్టడీకి తీసుకుంటే పలు కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. ఏదైతే ఆ డానిష్ అనే ఉగ్రవాది ఏదైతే ఉందో అతని ద్వారా ఈ సమాచారం అందిందో ఆ సమాచారం ద్వారానే ఇక్కడ ఢిల్లీ ప్రత్యేక విభాగ పోలీసులు అయితే ఇక్కడ తనిఖీలు చేపట్టి ఒక యువకుని అదుపులోకి తీసుకున్నారు. అయితే కాసేపటి క్రితమే ఆ యువకుని తల్లి కావచ్చు, సోదరుడు కావచ్చు, మా అబ్బాయికి ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఉగ్రవాదులు అంటే ఢిల్లీ ప్రత్యేక విభాగ పోలీసులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు మా ఇంటికి వస్తే విచారణకు పూర్తిగా సహకరించామని చెప్పేసి ఓన్లీ ప్రత్యేక యాప్ ద్వారా మాట్లాడుకోలేదు, ఒక వెబ్సైట్ ద్వారా మాట్లాడినట్టయితే ఆ యువకుడి సోదరుడు చెప్తున్నాడు. మనకి ఎలాంటి సంబంధం లేదు, అంటే ఫోన్లో వెబ్సైట్ ద్వారా మాట్లాడితే లింకులు ఉన్నాయని చెప్పేసి అయితే ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఉగ్రమూలాలు ఉన్నాయనే కారణంతో గతంలో కూడా బోధన్లో అనేక సార్లు పోలీసులు తనిఖీలు చేపట్టారు. 2021లో చూసుకుంటే బంగ్లాదేశీయులు దాదాపు 72 మంది బోధన్ నుంచి నకిలీ అడ్రస్తో పాస్పోర్ట్ పొందారు. అయితే
వీరిలో 32 మంది ఒకే ఇంటి నెంబర్పై పాస్పోర్ట్ తీసుకున్నట్టు అప్పట్లో పోలీస్ విచారణలో తేలింది. అయితే దీంతో వాటిని రద్దు చేసి నిందితులను సహకరించిన వారిని అరెస్ట్ చేశారు. అయితే 2002లో కూడా ఆ ఎంఎస్సి ఫారం గ్రామంలో సైతం ఓ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. అదే ఏడాది సెప్టెంబర్లో కూడా నిజామాబాద్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలోనే ఆర్మూర్కి చెందిన ఇద్దరు వ్యక్తులను కేంద్ర దర్యాప్తు సంస్థ నోటీసులు ఇచ్చి విచారించిన పరిస్థితి ఉంది. అయితే గతంలో దాదాపు 2021 నుంచి ఇప్పటి వరకు కూడా 2025 వరకు కూడా దాదాపు 4-5 సార్లు కూడా FBI కావచ్చు, NIA కావచ్చు ఈ బోధను అదేవిధంగా నిజామాబాద్ ఆర్మూర్ పట్టణ కేంద్రంలో సోదాలు జరిపారు. కొంతమంది అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేశారు. అయితే మళ్ళీ ఇప్పుడు ఒక యువకుడిని ఢిల్లీ ప్రత్యేక విభాగ పోలీసులు అరెస్ట్ చేయడంతో ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక పోలీసులు సైతం కూడా దీనిపై అప్రమత్తమైనారు. అటు ఆ యువకుడితో ఉన్నటువంటి సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వారి కదలికలపై ఆరాధిస్తున్నారు. అంటే మళ్ళీ ఇలాంటి గతంలో జరిగినటువంటి సంఘటన జరిగే అవకాశం ఉన్నందున పోలీసులు అయితే ఇప్పటివైతే అప్రమత్తమయ్యారు. బోధన్తో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రము, ఆర్మూరు, మాలపల్లి ఇట్లా అనేక అనుమానితులు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి కేంద్రాల్లో పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా పెంచి అక్కడ వారి అనుమానితులు కావచ్చు, గతంలో అరెస్ట్ అయిన వారి కదలికలను కూడా గమనిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా డానిష్ అనే ఉగ్రవాది ఏదైతే జార్ఖండ్ రాష్ట్రంలో ఉగ్రకుట్రలకు పేలుళ్లకు పాల్పడుతున్నాడో ఆయన ఇచ్చినటువంటి సమాచారంతోనే దాదాపు నిన్న 6 చోట్ల పోలీసులు సోదాలు జరిపి ఢిల్లీలో ఒకరిని అరెస్ట్ చేశారు. ఇక్కడ బోధన్లో ఒక యువకుని అయితే అరెస్ట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ యువకుని ఢిల్లీకి తరలించారు. ఢిల్లీకి తరలించి అక్కడ కోర్టులో ఆర్డర్ వచ్చి రిమాండ్ తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మొత్తంగా అయితే గతంలో ఇటీవలే విజయవాడలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. మళ్ళీ ఇప్పుడు బోధన్లో ఇలాంటి సంఘటన జరగడంతో కొంతమైతే ప్రజల్లో భయాందోళన ఉంది. అటు పోలీసులు అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తమై అయితే ఈ కేసు విషయంలో అయితే నిఘా పెట్టి ఆ సన్నిహితులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులను వారి కదలికలను అయితే గమనిస్తున్న పరిస్థితి. ఇది నిజామాబాద్ జిల్లా బోధను ఉగ్ర లింకులకు సంబంధించిన తాజా పరిస్థితి. ఓ టు స్టూడియో.